హలో గైస్, ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్ తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన జనరల్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అండ్ మెటీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్, అలాగనే జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన టాపిక్ వైజ్ గ్రామర్ ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి సిస్టమ్ అసిస్టెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్లో ఆర్కిటెక్చర్ గురించి, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ కంప్యూటర్ మెమరీ, ఈ 3 టాపిక్స్ ఇంపార్టెంట్. అండ్ అలానే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఒకటి, ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఇంపార్టెంట్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ మెమరీ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ప్రోగ్రామింగ్ అనే నా కాన్సెప్ట్ అనేది అంత అవసరం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ నెట్వర్కింగ్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెట్వర్కింగ్ అనేది ఇంపార్టెంట్. అలానే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించింది ఇంపార్టెంట్. విండోస్ సంబంధించిన బేసిక్ డాటా కూడా ఇంపార్టెంట్. సో థియరీ మాత్రం ఒకసారి మీరు గమనిస్తే థియరీ ఎలా ఉంటుందో మీరు చూస్తే ఇలా ఉంది థియరీ. అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్ థియరీ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంక్, ప్రతి టాపిక్కి థియరీ అండ్ విత్ క్వశ్చన్స్ అండ్ లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కంప్యూటర్కి సంబంధించిన మెటీరియల్. సో ఈ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, మెసేజ్ చేయండి, మీకు మెటీరియల్ అనేది పంపించడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్కు సంబంధించిన జనరల్ ఇంగ్లీష్ టాపిక్స్ మెటీరియల్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. థియరీ లేకుండా జస్ట్ ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించి ఇప్పుడున్న షార్ట్ టైంలో ప్రాక్టీస్ బిట్స్ అండ్ ఏ బిట్స్ ఏ ఇయర్లో వచ్చావి అది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో జనరల్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్కి కావాల్సిన వాళ్ళు 149 రూపీస్ అనేది యూపీఐ ఐడికి సెండ్ చేసి మీరు టెలిగ్రామ్లో స్క్రీన్ షాట్ పంపండి, మీకు మెటీరియల్ అనేది మేము సెండ్ చేస్తాము. లేదు ఓన్లీ ఇంగ్లీష్ కావాలనుకునే వారు మాత్రం ఇంగ్లీష్ కావాలనుకునే వాళ్ళు 49 రూపీస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కావాలనుకునే వాళ్ళు ఓన్లీ కంప్యూటర్ నాలెడ్జ్, సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించిన మెటీరియల్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అవి కావాలనుకునే వాళ్ళు 149 రూపీస్ అనేది యూపీఐ ఐడికి సెండ్ చేసి స్క్రీన్ షాట్ పంపినట్లయితే మీకు మేము సెండ్ చేస్తాము. సో అలానే ఇంగ్లీష్కు సంబంధించింది కూడా ఒకసారి గమనిద్దాం. సో ఇంగ్లీష్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇంటర్ఫేస్ మీరు ఒకసారి గమనిస్తే మీకు ఇచ్చే జనరల్ ఇంగ్లీష్లో రీడింగ్ కంప్రెషన్ అండ్ సినోనియమ్స్, యానటోనియమ్స్ అండ్ టెన్సెస్ అండ్ ఫైండింగ్ ఎర్రర్స్, స్పీచెస్ అండ్ క్వశ్చన్ ట్యాగ్, ప్రతి జనరల్ ఇంగ్లీష్ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ ఏది ఇంపార్టెంట్ పడినవి కూడా ఇయర్ని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే సిస్టమ్ అసిస్టెంట్ రాసే వాళ్ళు కానీ జూనియర్ అసిస్టెంట్ వాళ్ళైతే ఓన్లీ ఇంగ్లీష్కి సంబంధించి పీడిఎఫ్స్ మెటీరియల్ కావాలనుకునే వాళ్ళు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.